హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉషా జాను మిషన్ గురించి కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. అలానే ఈ మిషన్ని ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్రష్ క్లీన్ చేయడానికి మిషన్తో పాటే వస్తుంది. నీడిల్ బ్యాక్ సైడ్ ఒక హుక్ ఉంటుందండి. ఆ హుక్ని ప్రెస్ చేస్తే మనకు ఫుట్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ క్యాప్ని రిమూవ్ చేయాలి అంటే బ్యాక్ ఉన్న స్క్రూని దీని సహాయంతో రిమూవ్ చేయాలి. ఈ క్యాప్ జాగ్రత్తగా తీయాలి, లేదంటే చూడండి పైన ఒక హుక్ ఉంటుంది కదా, ఆ హుక్ విరిగిపోతుంది. ఇక్కడ చూస్తే దారం నుంచి వచ్చే డస్ట్ అంతా ఇక్కడ పేరుకుపోతుంది. అలా పేరుకుపోయిన డస్ట్ని మనం రిమూవ్ చేయాలి. క్లాత్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రక్ అయిపోతుంది, లేదంటే అలా స్ట్రక్ అయిపోవటం వలన నీడిల్ కూడా విరిగిపోతుంది. ఈ మిషన్ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి, అలా అంటే బేసిక్స్ నేర్చుకునే వారికి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. రిపేర్ చేసేటప్పుడు ఇక్కడున్న నీడిల్ని రిమూవ్ చేయండి. మీరు ఇలాగా మిషన్ ఆన్ చేసి చెయ్యాలంటే కొంతమందికి భయంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫ్ చేసిన తర్వాత మన ఇంట్లో టార్చ్ లైట్స్ ఉంటాయి కదా, ఆ టార్చ్ లైట్ వెలుగులో కూడా మనం చక్కగా మిషన్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ వీల్ తిరిగిన చోట ఆ జాయింట్స్ దగ్గర 1 డ్రాప్ ఆయిల్ వేయాలి. అలా వేసినట్లయితే మిషన్ స్మూత్గా రన్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ వీల్ తిరుగుతుంది కదా, ఆ తిరిగే ప్లేస్లోనే మనకి థ్రెడ్ అనేది ఉండిపోతుంది. దాన్ని మీరు ఒక నీడిల్తో ఇలా చూడండి, నేను చేస్తున్నాను కదా, అలా చేస్తే అందులో ఉన్న థ్రెడ్ అంతా మీకు బయటకు వచ్చేస్తుంది. ఆ థ్రెడ్ బయటకు వచ్చిందంటే మిషన్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. టార్చ్ ఆన్ చేసి చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది లోపల ఏమైనా థ్రెడ్ ఉందా లేదా అనేది. మిషన్ ఆఫ్లో ఉంచి కూడా రిపేర్ చేయొచ్చు.
ఇప్పుడు మనం బాబిన్ని ఫిక్స్ చేద్దాం. ఇందులో కూడా ఆయిల్లో ఒక డ్రాప్ వేయమని చెప్పాను కదా, అది ఇదిగోండి. ఇక్కడ ఇలా తిప్పితే మీకు ఆ బీల్ అనేది అటు ఇటు కదులుతుంది. ఆ కదిలే ప్లేస్లో ఒక్క డ్రాప్ వేయించు. ఇది వచ్చి మిషన్ ఆయిల్ కదా, ఈ ఆయిల్ని 1 డ్రాప్ వేసి టచ్ చేసి చూస్తే మనకి ఆయిలీగా అనిపించదు, గ్రీజీగా కూడా అనిపించదు. బాగుంది. మీకు అర్థమయ్యే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్లు మీరు చేయండి. ఈ మిషన్ అయితే మంచిగా క్లీన్ అయిపోతుంది, ఎలాంటి రిపేర్స్ కూడా రా. ఇది పైకి లాగినట్లయితే నీడిల్ పైకి కిందకి జరగదు. ఇప్పుడు బాబిన్ని ఫిక్స్ చేద్దాం. బాబిన్ కూడా మంచిగా క్లీన్ చేసుకోండి. మిషన్ అయితే కంప్లీట్గా రిపేర్ అయ్యిందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.